అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రాన్ని కార్చిచ్చు కబళిస్తోంది. అడవులను దహనం చేస్తూ వేగంగా విస్తరిస్తున్న మంటలు వందలాది భవనాలను బూడిద చేస్తున్నాయి. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అగ్రరాజ్యంలో కార్చిచ్చు కల్లోలం కొనసాగుతోంది. వాషింగ్టన్ రాష్ట్రంలో దావానలం తీవ్ర రూపం దాల్చింది. అటవీ ప్రాంతాల్లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపిస్తూ భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. స్పోకెన్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతాల్లో కార్చిచ్చు విస్తరించింది. వందలాది భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో వేలాది మందిని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60,000 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్న స్పోకెన్ కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రాత్రింబవలు శ్రమిస్తున్నారు. అయితే బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా అగ్ని కీలలను నియంత్రించడం మరింత కష్టంగా మారింది. నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నామని స్పోకెన్ మేయర్ లీసా బ్రౌన్ తెలిపారు. తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చించిన అనంతరం వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేసి అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఈ వారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అగ్నిమాపక చర్యలకు ఆటంకం కలగకుండా మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లో డ్రోన్ల ఎగురవేతపై అధికారులు నిషేధం విధించారు. డ్రోన్ల వల్ల అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్ల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. ఒక్క ఆదివారం రోజే డ్రోన్ల కారణంగా 26 సార్లు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం మీద వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తూ ఉండటంతో వాషింగ్టన్లో కార్చిచ్చును అదుపులోకి తేవడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.